హైదరాబాద్లో 72వ మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్నాయి. మే 31న ఫైనల్స్ జరగనున్నాయి. ఇప్పటికే 130కి పైగా దేశాలకు చెందిన అందాల సుందరీమణులు హైదరాబాద్ చేరుకున్నారు. అసలు ఈ మిస్ వరల్డ్ ఎలా ప్రారంభమైంది, విన్నర్ కు ఏం బహుమతి ఇస్తారనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మిస్ వరల్డ్ పోటీలు 1951లో లండన్ లో మొదటిసారి ప్రారంభమయ్యాయి. మిస్ వరల్డ్ పోటీని నిర్వహించే సంస్థ మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్. టెలివిజన్ హోస్ట్ అయిన ఎరిక్ డాగ్లస్ మోర్లే ఈ పోటీని మొదటగా ఒక ఫెస్టివల్ ఆఫ్ బ్రిటన్ వేడుకల్లో భాగంగా ప్రారంభించారు. ఈ స్విమ్ సూట్ పోటీని మీడియా మిస్ వరల్డ్ పేరుతో బాగా ప్రచారంలోకి తీసుకువచ్చు. ఆ తర్వాత ఈ పేరుతోనే ప్రతి పోటీని నిర్వహించడం మొదలుపెట్టారు. ఇప్పుడు మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ సంస్థను ఎరిక్ డాగ్లస్ మోర్లీ భార్య జూలియా మోర్లీ నడుపుతున్నారు. మిస్ వరల్డ్ పోటీలకు ముందుగా ఆయా దేశాలు వారి దేశ స్థాయి పోటీని పెట్టి విన్నర్ ను మిస్ వరల్డ్ పోటీలకు పంపుతారు. ఉదాహరణకు ఇండియాలో మిస్ ఇండియా నిర్వహిస్తారు. విన్నర్ ను మిస్ వరల్డ్ కు నామినేట్ చేస్తారు. వీరికి ముందుగా బ్యూటీ విత్ పర్పస్ అనే రౌండ్ లో ఒక సామాజిక సేవ ప్రాజెక్టు మీద పనిచేయమంటారు. ఎవరైతే మంచి టాపిక్ ని ఎంచుకుంటారో వారికి అధిక మార్కులు ఇస్తారు. తర్వాత టాలెంట్ రౌండ్ లో డాన్స్, సాంగ్, మ్యూజిక్, డ్రామాలో తమ ప్రత్యేక ప్రతిభను చూపిన వారికి ఎక్కువ మార్కులు ఇస్తారు. హెడ్ టు హెడ్ ఛాలెంజ్ లో కమ్యూనికేషన్ స్కిల్స్, లాజిక్, విజన్ పరిశీలించి మార్కులు ఇస్తారు. టాప్ మోడల్ రౌండ్ లో ఫ్యాషన్ వాక్, ఫోటోజెనిక్ నైపుణ్యాలు పరీక్షిస్తారు. ఆ తర్వాత వారికి ఫిట్నెస్ రౌండ్ నిర్వహిస్తారు. ఈ రౌండ్లలో అత్యధిక మార్కులు వచ్చిన టాప్ 10 అభ్యర్థులను ఎంపిక చేస్తారు. వీరిని వ్యక్తిగత సమస్యలు, ప్రపంచ సమస్యలు, విజయాలకు సంబంధించి, సమాజానికి సంబంధించి ప్రశ్నలు వేస్తారు. వీరిలో ఎవరైతే నైపుణ్యం బాగా ఉంటుందో వారికి వారి నైపుణ్యం ఆధారంగా మార్కులు ఇస్తారు. ఫైనల్ గా అన్ని రౌండ్లలో కలిపి స్కోర్ ఎవరికి ఎక్కువ ఉంటుందో వారిని మిస్ వరల్డ్ గా ప్రకటిస్తారు. మరో ఇద్దరికి ఫస్ట్ రన్నర్ అప్ మరియు సెకండ్ రన్నర్ అప్ గా బహుమతులు ఇస్తారు. మిస్ వరల్డ్ కిరీటం గెలిచిన వారికి ప్రధాన బహుమానంగా సుమారు $1 మిలియన్ అమెరికన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో సుమారు 8,30,00,000 నగదు బహుమతిగా ఇవ్వబడుతుంది. అంతేకాకుండా మిస్ వరల్డ్ విజేతకు విలువైన మిస్ వరల్డ్ కిరీటం ధరించడానికి అవకాశం ఉంటుంది. ఈ కిరీటం విలువ సుమారు 6,21,00,000. కానీ ఈ కిరీటం మిస్ వరల్డ్ సంస్థకు చెందినది. విజేత తన పదవి కాలంలో మాత్రమే దీనిని ధరించగలదు. అంటే మిస్ వరల్డ్ గా గెలిచినప్పటి నుంచి మరో మిస్ వరల్డ్ వచ్చేంత వరకు సంవత్సర కాలం అన్నమాట. మిస్ వరల్డ్ తన పదవి కాలంలో ఏ దేశానికి వెళ్ళినా ప్రయాణం, వసతి ఫ్రీ. ఆమె సామాజిక కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది. మిస్ వరల్డ్ ఎంపికతో ఆమెకు సినిమా, యాడ్స్ వంటి రంగాల్లో మంచి అవకాశాలు ఉంటాయి. భారత్ కు ఇప్పటి వరకు 6 సార్లు మిస్ వరల్డ్ కిరీటం లభించింది. మొట్టమొదటిసారిగా 1966లో రీటా ఫారియా, 1994లో ఐశ్వర్య రాయ్, 1997లో డయానా హెడెన్, 1999లో టామికి, 2000లో ప్రియాంక చోప్రా, 2017లో మానుషి చిల్లర్. వీరంతా కేవలం అందం కొరకు మాత్రమే కాకుండా ప్రపంచ స్థాయిలో తమ ప్రతిభతో గుర్తింపు పొందిన వాళ్ళు.